శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సౌందర్యలహరి 13వ శ్లోకము. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితం అనుధావంతి శతశః గలద్వేణీబంధాః కుచకలసవిస్రస్తసిచయాః హఠాత్రుట్యత్కాంచ్యో విగళితదుకూలా యువతయః. తాత్పర్యము. అమ్మా, అపురూప కృపాపూరితమైనట్టి నీ చూపు ఏ పురుషుడి మీదైతే పడుతుందో ఆ పురుషుడు ముసలివాడు కానీ, మెతకవాడు కానీ, అనాకారి కానీ, అసమర్థుడు కానీ, నిర్ధనుడు కానీ, నీరసుడు కానీ, హీనుడే కానీ వాడినే నవయువతులు వలిచి వరిస్తారు. ఈ శ్లోకంలో శ్రీదేవి కరుణకు పాత్రుడైనవాడు పరమేశ్వరుడే అని ధ్వనిస్తోంది. శివుడు అనాది పురుషుడు కాబట్టి వృద్ధుల్లోకెల్లా వృద్ధుడు. శివునికి లోకవిరుద్ధంగా 3 కళ్ళు ఉన్నాయి. ఆయన లలాట నేత్రము అగ్నిమయము కాబట్టి శివుడు నయన విరసుడు. శివుని వాక్కులు వేదములు కాబట్టి ఆయన నోట విలాసవచనములు ఉండవు. అటువంటి శివుణ్ణి శ్రీదేవి అనురాగంతో చూడడంతో శివుడు లోకమోహనుడయ్యాడు. అందుకే సర్వసుందరులు శివుణ్ణి వలచి శివ సాయుధ్యాన్ని పొందుతున్నారు. శ్రీదేవి కరుణా కటాక్షమునకు పాత్రమైతే స్త్రీ పురుషులిద్దరికీ సుందర రూపం సిద్ధిస్తుందని గ్రహించాలి. ఫలితము లోకప్రియత్వము. శ్రీమాత్రే నమః.